హరి ఓం. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామిని. పడమర వైపు రోడ్డు ఉన్నప్పుడు నిర్దిష్టమైన పడమర సింహద్వారం ఎక్కడ పెట్టాలి, ఎలా పెడితే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అన్న విషయం ఈరోజు తెలుసుకుందాం. సామాన్యంగా పడమర సింహద్వారం అనగానే 2 పద్ధతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొత్తం ఇంటిని 9 సమభాగాలు చేసి మధ్య భాగంలో సింహద్వారం పెట్టడము ఒక పద్ధతి. రెండవ పద్ధతి పశ్చిమ వాయువ్యం మూలలో సింహద్వారం పెట్టడం, ఇదొక పద్ధతి. ఈ 2 పద్ధతులు కూడా తప్పే. ఎలా తప్పు అవుతుందో మొదట తెలుసుకొని తరువాత సరి అయిన పడమర సింహద్వారం ఎలా పెట్టాలి అన్నది బోర్డులో చూపిస్తాను. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ స్కెచ్ లో చూపిన విధంగా ఇంటిని 9 సమభాగాలు చేసి మధ్యలో ద్వారం పెట్టారనుకుందాము. పడమర సింహద్వారానికి ఎదురుగా తూర్పు సింహద్వారం కూడా పెట్టారనుకుందాము. అప్పుడు ఈశాన్యం వైపు గదిగా వేస్తే ఈశాన్యం మూత అవుతుంది. గదిగా వేయకపోతే హాలు మొత్తానికి ఆగ్నేయం నడక అవుతుంది. ఇక్కడ గది వేయకపోతే ఇది హాలులో నైరుతి నడక అవుతుంది. కావున ఈశాన్యం మూతలు వచ్చే ఈ మధ్య సింహ ద్వారాలు వంశనాశనాన్ని కలగజేస్తాయి, యాక్సిడెంట్లు కలగజేస్తాయి, అనారోగ్యాలు కలగజేస్తాయి. సరే, మరొక విధంగా మొత్తము ఇంటిని 9 సమభాగాలు చేసి మధ్యలో సింహద్వారం ఏర్పాటు చేస్తాము అనుకుందాము. అప్పుడు ఇటువైపు గదులుగా విభజించినప్పుడు ఈ హాలుకి నైరుతిలోనా హాలుకి ఆగ్నేయంలోనా నడకలు ఉంటాయి. నైరుతి ఆగ్నేయ నడకలు ఏర్పడతాయి. ఇంకా కొంతమంది ప్రబుద్ధులు 4వ స్థానంలో సింహద్వారం పెట్టాలంటున్నారు. అది పూర్తి నీచమైనటువంటి నైరుతి స్థానంలో పడుతుంది. ఇక్కడ నుంచి 4వ స్థానంలో ఈ క్రాస్ నడకల వల్ల మరిన్ని నైరుతి ఈశాన్య నడకలు ఏర్పడతాయి. ఈ హాలుకు ఈ పడమర మధ్య సింహద్వారానికి ఎదురుగా కాంపౌండ్కు గేటు పెట్టినప్పుడు దక్షిణము కంటే ఉత్తరం వైపు మనము ఎక్కువ స్థలం వదులుకుంటాము. కాబట్టి ఈ సింహద్వారానికి ఎదురుగా పెట్టే గేటు ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉండి దక్షిణం వైపు తక్కువ ఖాళీ స్థలం అయ్యి నైరుతి గేటే అవుతుంది. ఏ విధంగా చూసినా మధ్య సింహద్వారాల వల్ల ముప్పే ఏర్పడుతుంది, దోషాన్నే కలుగజేస్తాయి. ఇక కాంపౌండ్ లో దక్షిణం కంటే ఉత్తరం వైపు ఎక్కువగా ఖాళీ స్థలం వదలాలన్నది వాస్తు శాస్త్ర ప్రాథమిక సూత్రం. ఈ ప్రకారం వదిలినప్పుడు సింహద్వారానికి ఎదురుగా కాంపౌండ్ కు పెట్టే గేటు పశ్చిమ నైరుతి నీచ ఫలితాలను ఇస్తుంది. ఈ స్కెచ్ లో చూపిన విధంగా పశ్చిమ నైరుతి నీచ నడకలు ఏర్పడతాయి. అలా కాకుండా ఇంటిని 9 సమభాగాలు చేసి మధ్యన సింహద్వారము, కాంపౌండ్ ను 9 సమభాగాలు చేసి మధ్యలో గేటు పెట్టుకున్నప్పుడు ఆగ్నేయ వాయువ్య నడకలు ఏర్పడతాయి. ఎటు చూసినా ఈ విధానము తప్పే అవుతుంది, వాస్తు దోష పూరితమే అవుతుంది. ఇక రెండవ విధానం పశ్చిమ వాయువ్యంలో మూలకు పెట్టే పశ్చిమ సింహద్వారాల వల్ల జరిగే చెడు పరిణామాలు ఇదివరలోనే తెలిపాను. పురుష బలం తగ్గడం, భార్యాభర్తల కలహాలు, ఆర్థిక నష్టాలు, అనారోగ్యాలు వంటివి కలుగుతాయి. సరే, ఈ విధానాన్ని వదిలి ఇక సరి అయిన పడమర సింహద్వారం ఎలా ఏర్పాటు చేయాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. మీకు పడమర రోడ్డు ఉండి పడమర వైపు సింహద్వారం పెట్టాలనుకున్నప్పుడు ఇంటిలో విభజన గదులు ఏర్పాటు చేస్తాము కదా మన అవసర నిమిత్తం. ఆ విభజన గదులలో పడమర వాయువ్యం వైపు ఉన్న గదిలో మూలకు కాకుండా గది మధ్యలో వాయువ్యం గదిని 9 భాగాలు చేసి మధ్యలో పడమర సింహద్వారం ఏర్పాటు చేయడం వల్ల దానికి ఎదురుగా ఈశాన్యం వైపు ఉన్న గదిలో మధ్యన సింహద్వారం ఏర్పాటు చేయడం వల్ల విశేష శుభ ఫలితాలు కలుగుతాయి. ఎలా అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఒక ఇల్లు ఉందనుకుందాము. ఇంటిని అవసరార్థం గదులుగా విభజించినప్పుడు ఈ వాయువ్యము గదిలో వాయువ్యము గదిని పశ్చిమ వైపు 9 సమభాగాలు చేసి ఆ 9 సమభాగాలలో మధ్య భాగంలో ఎవరు ఏర్పాటు చేసి అటువైపు ఇటువైపు చెరోవైపు 2 కిటికీలు పెట్టాలి. ఈ మధ్యలో వచ్చే గదులకు ఈ సింహద్వారాన్ని అనుసరించే ద్వారములు పెట్టుకుంటూ తూర్పు
వైపు కూడా తూర్పు ఈశాన్యం గది మధ్యలో సింహద్వారం ఏర్పాటు చేసి చెరో వైపు కిటికీ పెట్టుకోవాలి. ఈ ద్వారానికి ఎదురుగా పెట్టే ఈ కాంపౌండ్ గేటు ఇక్కడ కొద్దిగా ఎక్కువ ప్లేస్ వదిలినా కూడా నైరుతి గేటు ఫలితం ఇవ్వక పశ్చిమ వాయువ్యమో శుభ ఫలితాలనే ఇస్తుంది. ఈ విధానము ఈనాటిది కాదు. నా 43 సంవత్సరాల వాస్తుశాస్త్ర పరిశోధనలో 30 సంవత్సరాల క్రితమే ఈ పద్ధతి కనిపెట్టి నా వద్దకు వచ్చిన వాస్తు అభిమానులతోనూ నా వద్దకు ప్లాన్లకు వచ్చిన వారితోనూ ఈ విధానం పాటింపజేసినాను. వారందరూ ఏ సమస్యలు లేకుండా ఉన్నారు. అయితే ఈ ఒక్క విషయం, ఈ విధానం ద్వారా సింహద్వారం ఏర్పాటు చేసినా కూడా మిగిలిన మొత్తం ఇంటిని కాంపౌండ్ను వాస్తు శాస్త్ర ప్రకారం నిర్మించుకున్నప్పుడే ఈ సింహద్వార శుభ ఫలితాలు ఇనుమడిస్తాయి. శుభ ఫలితాలు విశేషంగా పొందుతారు. ఈరోజు సరి అయిన పశ్చిమ సింహద్వారం ఎలా పెట్టాలని తెలుసుకున్నాము. తక్కిన తూర్పు, ఉత్తర, దక్షిణ సింహద్వారాలు ఎలా పెట్టాలన్నది మరో వీడియోలో తెలుసుకుందాము. కేవలం శుభవాస్తు ఛానల్ ఏర్పాటు చేసిన 15 నెలల్లోనే 1,50,000 మంది నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మరియు దాదాపు 35 మిలియన్ల మంది నా శుభవాస్తు ఛానల్ చూడడం నాకు చాలా ఆనందాన్ని కలగచేస్తుంది. ముఖ్యంగా యూట్యూబ్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందువల్ల అంటే యూట్యూబ్ ద్వారానే ఎన్నో లక్షల మందికి, మిలియన్ల మందికి మా వాస్తు శాస్త్రంలోని యొక్క నేను కనిపెట్టిన వాస్తు శాస్త్ర రహస్యాలు అందుతున్నాయి. వారందరూ కూడా మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో కూడా అలా మంచి కామెంట్లు పెట్టి, మీరు ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.